విశ్వంబర తర్వాత అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు చిరంజీవి పాత సినిమా 'గ్యాంగ్ లీడర్' కథకు కొన్ని మార్పులు, చేర్పులు చేసి అంటే మసిపూసి మారేడుకాయ చేసి తనదైన శైలిలో పంచులు మాస్ మసాలా ఎంటర్‌టైన్‌మెంట్‌ను అనిల్ కాబోతున్నాడు. కొత్త కథలు రాసుకొని ఆ ప్రకారం తీసుకుంటే సినిమాలను ప్రేక్షకులు అంగీకరిస్తారు. కానీ కథలు లేవంటూ, కథలకు కొరత ఉందంటూ పాత కథలని తిప్పి తిప్పి ప్రేక్షకులపై రుద్దితే దాన్ని చూస్తారా? మీరే చెప్పండి అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అనిల్ రావిపూడి అన్ని ఎంటర్‌టైన్‌మెంట్ సినిమాలే తీస్తారు. ఆయనకు పరాజయం అన్నదే లేదు. చిరంజీవి శైలికి తనదైన వినోద శైలిని కలిపి అనిల్ రావిపూడి సినిమా చేయబోతున్నారు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ సినిమాకు చిరు 85,00,00,000 పారితోషికం అడుగుతున్నారు. అనిల్ పారితోషికం 25,00,00,000. వీరిద్దరికీ అంత పారితోషికం బడ్జెట్ కింద పోతే మిగతా వారికిచ్చేది కలుపుకొని సినిమా బడ్జెట్ సులువుగా 200 నుండి 250,00,00,000 అవుతుంది.